Hi, good morning. My name is Zarvi Prasad Rao, working in విజయం డిగ్రీ కాలేజ్ అమలాపురం. ఈరోజు సెకండ్ బిఏ థర్డ్ సెమ్ క్లాస్లో జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలు అనే టాపిక్ మనం ఈరోజు తెలుసుకుంటాం. జాతీయోద్యమ ఆవిర్భావానికి కారణాలు. లాస్ట్ క్లాస్లో రాజ్యాంగ పరిషత్ కోసం, రాజ్యాంగ పరిషత్ ఆశయాలు, లక్ష్యాల కోసం, అలాగే భారత రాజ్యాంగ విశ్లేషణలు తెలుసుకోవడం జరిగింది. వీటికి ముందు రాజ్యాంగ పరిషత్కు ముందు జాతీయోద్యమం స్వాతంత్ర సాధించడానికి ఏ విధంగా తోడ్పడింది, అలా జాతీయోద్యమం ఏ విధంగా ఆవిర్భవించింది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. అందుకని ఈరోజు ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి 1600 సంవత్సరంలో రావడం జరిగింది. వాళ్ళకన్నా ముందు ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారు రావడం జరిగింది. చివరికి ఈ నలుగురు విదేశీయులు వచ్చినప్పటికీ చివరికి మిగిలిన ఎవరంటే బ్రిటిష్ వారు. ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు ముందే వెళ్ళిపోయిన చివరికి బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు భారతదేశం మీద నియంత్రణ కోసం అనేక యుద్ధాలు సాగించి చివరికి ఫ్రెంచ్ వారు ఓడిపోయారు. బ్రిటిష్ వారు విజయులై భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. బ్రిటిష్ వారి కన్నా మన దేశాన్ని అనేక మంది విదేశీయులు పరిపాలించడం జరిగింది. మొఘల్స్, బ్రిటిష్ వారి కన్నా ముందు మొఘల్స్, అలాగే తొగ్లక్స్, ఖిల్జీస్, ఇవంతా చాలామంది మన దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం జరిగింది. మరి వీళ్ళు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన భారతదేశానికి వ్యాపారం చేసే ఉద్దేశంతో మన దేశానికి రావడం జరిగింది. సుదూరమైన ప్రాంతం నుంచి అనేక సముద్రాలు దాటి సుమారు 6000 మైళ్ళు మన దేశానికి మధ్య దూరం 6000 మైళ్ళు దాటి మన దేశానికి రావడం జరిగింది. విస్తీర్ణంలోనూ జనాభా రీత్యా మన దేశంతో పోల్చుకుంటే అది చాలా చిన్న దేశం, జనసంఖ్య కూడా చాలా తక్కువ. అయినప్పటికీ మన దేశాన్ని, సువిశాలమైన భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అది ఒక రోజులో జరిగింది కాదు. ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఈ 2 యుద్ధాలు భారతదేశ చరిత్రగతిని మార్చివేసినాయి. చివరికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మెల్లమెల్లగా అనేక గవర్నర్ జనరల్స్ మన దేశానికి వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతంతో భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత 1857లో 1600లో వచ్చారు. 1857లో మొట్టమొదటిసారిగా భారతీయులు తిరుగుబాటు చేశారు బ్రిటిష్ ప్రభుత్వం మీద, ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. అది దాన్ని ఏమంటామంటే సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటు మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంగా మనం చెప్పుకుంటాం. మరి భారతీయులు ఈ చైతన్యం రావడానికి కారణం ఏమిటి? అంతకుముందు లేదు. అనేక మంది మన దేశం మీద దండయాత్ర చేసినప్పటికీ భారతీయులలో, పాలకులలో ఎటువంటి చైతన్యం లేకుండా పోయింది. ఎవరో వస్తున్నారు, దాడి చేస్తున్నారు, మనం పరిపాలిస్తున్నారు అంతే తప్ప ప్రజలంతా ఏకమై
ఆ విదేశీయుల్ని ఎదుర్కొనే సాహసం ఎప్పుడూ చేయలేదు. ఈ విధంగా 1857లో మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు రూపంలో బ్రిటిష్ వారికి ఒక భయంకరమైన రుచిని చూపించడం జరిగింది భారతీయులు. ఆ విధంగా ఆ సంఘటన ఖచ్చితంగా భారతీయులందరిలోనూ ఒక జాతీయోద్యమ భావాన్ని రేకెత్తించిందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. మరి భారతీయులలో ఈ ఐక్యతా భావాలు ఎందుకు లోపించాయి అని క్వశ్చన్ వేసుకుంటే, మన సమాజం కులం మీద, అలాగే సంస్కృతుల మీద, అవిద్య, అనేక అవలక్షణాలు, సామాజిక అవలక్షణాలు, లేకపోతే అనేక మూఢనమ్మకాలు, అవిద్య, చదువు లేకపోవడం, పేదరికం, ఈ కారణాలన్నీ జాతీయ భావాలు లోపించినవిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఏ భావాలు జాతీయ భావాన్ని రేకెత్తించాయి, అది ఇవాళ టాపిక్. అది ఫస్ట్ ముందు ఏమిటంటే బ్రిటిష్ పాలన. బ్రిటిష్ వాళ్ళు సుదీర్ఘకాలం పరిపాలించారు అంటున్నాం. మరి ఎవరి కోసం పరిపాలించారు వాళ్ళు? ఎవరి కోసం పరిపాలించినప్పటికీ మొత్తం అనేక చిన్న చిన్న సంస్థానాలుగా, అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన దేశాన్ని మొత్తం దేశమంతా ఒకే దేశంగా, ఒకే జానరా కిందకి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుందంటే ఖచ్చితంగా బ్రిటిష్ వారికి దక్కుతుంది. పాలనలో ఏకీకరణ, అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాల ద్వారా పాలనలో ఏకీకరణ తీసుకురావడం జరిగింది. అలాగే చట్టాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వంలో, బ్రిటిష్ పాలనలో ఒకే చట్టాలు రూపొందడం జరిగింది. అంటే అనేక చిన్న ఇతర సంస్థానాలు ఉన్నప్పటికీ అవన్నీ బ్రిటిష్ వాళ్ళ అధీనంలో, నాయకత్వంలో కొనసాగేవి. వాళ్ళ సార్వభౌమత్వాన్ని అంగీకరించి వాళ్ళు చెప్పు చేతల్లో పనిచేసేది. మిగిలిన భారతదేశం అంతా బ్రిటిష్ వారి అధీనంలోకి రావడం జరిగింది. వాళ్ళ అధీనంలో అనేక చట్టాలు చేశారు. ఆ చట్టాల ద్వారా పాలనలో ఏకీకరణ తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ పరిపాలన ఐక్యత ప్రజల్లో కూడా కనిపించింది. అంటే బ్రిటిష్ వారు ఎరంగుసు చట్టాలు చేస్తే వాటిని ఎదుర్కోవాలి అందరూ కలిసి. ఆ విధంగా బ్రిటిష్ పాలన ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఒక ఐక్యతని, ఒక ఆలోచనని రేకెత్తించడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వారి సామ్రాజ్యతత్వం. బ్రిటిష్ వారు భారతదేశం ఎందుకు వచ్చారు? సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి, మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుని సామ్రాజ్యవాదాన్ని, అంటే అప్పుడు మన అన్ని దేశాలు, బ్రిటన్తో పాటుగా అనేక యూరోపియన్ దేశాలు, ఆసియా ఖండంలోనూ, ఆఫ్రికా ఖండంలోనూ అనేక వలసవాదాన్ని వాళ్ళు పెంచి పోషించడం జరిగింది. అలాగే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ మన భారతీయుల పట్ల సదాభిప్రాయం లేదు. మన భారతీయుల్ని రెండవ శ్రేణి పౌరులుగా వాళ్ళు చూడడం జరిగింది. ఈ రెండవ శ్రేణి పౌరులుగా చూడడంతో అలాగే అనేక నిరంకుశ చట్టాలు చేయడం, ప్రజల్ని అణిచివేయడం, అనేక కష్టాలకు గురి చేయడం, ఈ విధంగా ప్రజల్లో, అంటే ఈ మన కష్టాలకే, మన నష్టాలకే కారణం ఎవరు? బ్రిటిష్ పాలన అన్న భావన భారతీయుల్లో మొగ్గతొడడం ఆరంభించింది. ఆ విధంగా బ్రిటిష్ పాలన ఒక విధంగా భారతీయులందరిలోనూ ఒక ఐక్యత తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, రవాణా సౌకర్యాలు. బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన డల్హౌసీ, రైల్వేలు, టెలిఫోన్, తంతి తపాల, పోస్ట్ టెలిగ్రాఫ్స్, పబ్లిక్ బస్ డిపార్ట్మెంట్, ఈ విధంగా అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసిన దానిలోనే డల్హౌసీ, తంతి తపాల, ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా మిలిటరీని పంపించడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అవే సౌకర్యాలు బ్రిటిష్ వారికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో భారతీయులు కూడా అదేవిధంగా ఉపయోగపడ్డాయి. ఆ రవాణా సౌకర్యాలు లేకపోవడం ముందు ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వెళ్ళడానికి చాలా కష్టంతో కూడిన పని. ఎప్పుడైతే రవాణా సౌకర్యాలు పెరిగాయో ప్రజల మధ్య సంబంధాలు పెరిగాయి. ఈ సంబంధాలు పెరిగి కష్టాలు వచ్చినప్పుడు ప్రజలు తమలో తాము పంచుకొని ఈ కష్టాలకి కారణం బ్రిటిష్ వారు అన్న భావాలు
రేకెత్తించడానికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన అనేక రవాణా సౌకర్యాలు ఖచ్చితంగా దోహదపడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తే ఎందుకు ఏర్పాటు చేసిన వాటిని, ఎక్కడైనా తిరుగుబాటు వస్తే మళ్ళీ సైన్యాన్ని పంపించి త్వరగా వాటిని అణిచివేయవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అవే సౌకర్యాలు భారతీయులలో ఒక ఆలోచన రేకెత్తించి జాతీయ భావాలు అంకురించడానికి అవి ఖచ్చితంగా దోహదపడ్డాయని మనం చెప్పవచ్చు. కష్టాలు చెప్పుకోవచ్చు. టెలిఫోన్ ద్వారా మెసేజ్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మెసేజ్ పంపడానికి అవకాశం ఉంటుంది, సమాచారాన్ని పంపడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైలు ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా స్పీడ్గా ప్రయాణించడానికి అవకాశం కల్పించబడింది. ఈ అవకాశాలు కూడా భారతీయులకి ఉపయోగపడి వాళ్ళలో చైతన్యాన్ని కలిగించడం జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు. నాలుగవది బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు. ఈ బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు ఏమిటవి? మన దేశంలో ఉన్న సంపద అంతా తరలించుకుపోయేవారు. మన దేశంలో ఉన్న సంపద అంతా తరలించుకుపోయి ఇక్కడ ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిందో వాళ్ళ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి పరుచుకున్నారు. మన దేశాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అనేక కుటీర పరిశ్రమల్ని చిన్న భిన్నమైన విధానాల్ని ప్రవేశపెట్టారు తప్ప ఇక్కడ పారిశ్రామికంగా భారతదేశం డెవలప్ చెందడానికి అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా మన దేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. అలాగే కుటీర పరిశ్రమ అంటే చేనేత రంగం. మన దేశంలో ఉన్న ఈ చేనేత వస్త్రాలు విదేశాలలో యూరోపియన్ కంట్రీస్లో చాలా డిమాండ్తో కూడినవి. కానీ అవి తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే పారిశ్రామిక వచ్చిందో ఈ ముడి సరుకు తరలించకపోయి అక్కడ వాళ్ళు వస్తువులు ఉత్పత్తి చేసి ఎక్కువ ధరలకి, ముడి సరుకేమో తక్కువ కొట్టిపోయారు, ఉత్పత్తి చేసిన వస్తువులేమో ఇక్కడ ఎక్కువ ధరలకి అమ్మడం జరిగింది. ఇక్కడ ఉన్న కుటీర పరిశ్రమలు చిన్న భిన్నమైపోయాయి. అలాగే రైతాంగం రైతువారీ విధానం, అయితే మహల్వారీ విధానం, ఇటువంటి పెర్మనెంట్ సెటిల్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, ఇటువంటి అనేక రెవెన్యూ విధానాల్లో లోపాలతో కూడిన రెవెన్యూ విధానాలతో వాళ్ళు ప్రవేశపెట్టడం ద్వారా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, శిస్తు ఎక్కువైపోయేది. అలాగే జమీందారులు రైతులకి కౌలుకి ఇచ్చేవారు. ఈ కౌలుకు చెల్లించే కౌలు చాలా భారంగా ఉండేది. అంటే వాడికి మిగిలేది కాదు, రైతులకి మిగిలేది కాదు. మన పండించిన పంటంతా శిస్తు రూపంలో పోయేది. లేదా కరువులు కానీ అలాగే వరదలు కానీ వచ్చినప్పుడు రైతుల్ని ఆడుకోవడానికి ఎటువంటి చర్యలు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టలేదు. ఈ విధంగా భారతీయుల కష్టాలకి, అది రైతాంగం కావచ్చు, చేనేత వృత్తులు కావచ్చు, ఇతర వృత్తుల వారు కావచ్చు, వాళ్ళ వృత్తులన్నీ లాభాలు కాకుండా నష్టాలకు పోయినాయి. ఈ నష్టాలకి కష్టాలకి బ్రిటిష్ వారే కారణమని భారతీయుల్లో ఒక ఆలోచన రేకెత్తించి వాళ్ళలో ఐక్యతా భావాలు మొగదడానికి దోహదపడ్డాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రజల మధ్య ఐక్యత పెరగడం ప్రారంభమవుతుంది. నెక్స్ట్, సాంఘిక, ఆర్థిక, మత సంస్కరణలు. ఇది ముఖ్యంగా చాలా చాలా ప్రభావం చూపింది భారతదేశం మీద. భారతదేశం అప్పటి సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉండేది? కులాలతో విడిపోయింది, అనేక సంస్కృతితో విడిపోయింది. కుల వ్యవస్థ, అగ్రవర్ణాలు, అలాగే చాతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. మన శూద్రలో అనేక రకాల ఉపకాస్టులు ఉండడం వల్ల సమాజం అంతాలో ఐక్యత లేదు. కొన్ని వర్గాలకు మాత్రమే సౌకర్యాలు ఉండేవి, మిగిలిన వర్గాలకి ఎటువంటి సౌకర్యం లేకుండా పోయేది. ఈ అణగారిన వర్గాలని అగ్రవర్ణాలు చాలా దారుణంగా చూడడం జరిగింది. అలాగే సమాజం అప్పుడు మహిళలకి ఎటువంటి స్థానం లేకుండా పోయింది, మహిళలకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. సతీ సహగమనం, బహుభార్యాత్వం, అలాగే వితంతు వివాహాలు లేకపోవడం, బాల్య వివాహాలు, ఈ విధమైన సామాజిక రుగ్మతలతో భారతదేశం మగ్గిపోయింది. అటువంటి ఈ వెనుకబాటుతనం నుంచి అటువంటి మూఢనమ్మకాలను పారద్రోలడానికి ఈ సాంఘిక మత సంస్కృతి ఉద్యమాలు చాలా దోహదపడ్డాయి. అందులో ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ ఆయన భారతదేశ సామాజిక సాంఘిక మత సంస్కరణల పితామహుడుగా మనం చెప్తాం రాజా రామ్మోహన్ రాయ్.
ఈయన పాశ్చాత్య విద్య చదువుకుని అలాగే అభివృద్ధి చెందిన దేశాలు అంటే పాశ్చాత్య దేశాల్లో అక్కడ సమాజం ఏ విధంగా ఉంది, అక్కడ సమాజం ఎందుకు అభివృద్ధి చెందింది, భారతదేశం ఎందుకు వెనుబడిపోయింది అని తెలుసుకుని తిరిగి భారతదేశం వచ్చి సతీ సహగమనాన్ని వ్యతిరేకించాడు, వరకట్నాన్ని వ్యతిరేకించడం జరిగింది. అలాగే మహిళా విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను రద్దు చేయడానికి, అలాగే బహుభార్యత్వం బహుభార్యాత్వం అంటే ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురిని వివాహం చేసుకోవడానికి, ఇవన్నీ సమాజంలో ఉన్న దురాచారాలు. ఈ దురాచార పారద్రోడడానికి ఆయన సంఘ సంస్థకర్తగా మనందరికీ ఎంత సేవ చేశాడో అందరికీ తెలుసు. అంతేకాకుండా స్వామి దయానంద సరస్వతి, అలాగే జ్యోతిబా పూలే మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో అనేక మంది రాజా రామ్మోహన్ రాయ్ ఒక ప్రేరణతో అనేక మంది సాంఘిక మత సంస్కరణలు చేపట్టి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైన ఇవి 1815లో ఆత్మీయ సభ, 1828లో బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేశారు. 1829లో ధర్మసభ, 1839లో తత్వబోధిక సభ, 1840లో రాధా సోమాయి సత్సంగత్, అలాగే 1867లో ప్రార్థనా సమాజం, 1875లో స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్, అలాగే 1875లో థియోసాఫికల్ సొసైటీ, 1884లో డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ విధంగా అనేక సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సమాజంలో ఉన్న ఈ లోపాలని సవరించడానికి, రుగ్మతలను తొలగించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర వహించారు. అలాగే మన రాజా రామ్మోహన్ రాయ్ ఏకీశ్వరోపాసన విగ్రహారాధన వ్యతిరేకించాడు. దేవుడు ఒక్కడే అనే ఏకీశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే భారతదేశంలో అనేక విగ్రహారాధన ఎక్కువే, అలాగే కోటి దేవతలు అంటాం. ఆ విధంగా ఒక యూనిటీ లేకుండా పోయింది. ప్రజల్లో యూనిటీ తీసుకొచ్చిన ఘనత ఎవరు కూడా దక్కుతుంది? రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తలు. అలాగే స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపించాడు. ఆయన కూడా అంతే, వేదాలు అంగీకరించాడు, కులతత్వాన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించలేదు. స్వామి దయానంద సరస్వతి కులతత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అలాగే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు స్త్రీ విద్యను ప్రోత్సహించడం జరిగింది. అప్పుడు మహిళలకి విద్య అనేది నిషేధించడం జరిగింది. వాళ్ళు ఓన్లీ ఇంటి పనులకే పరిమితం చేసే విధంగా మన సమాజం అలవాటు పడిపోయింది. అటువంటి సమాజాన్ని నుంచి, అటువంటి అలవాట్ల నుంచి, అటువంటి దురలవాట్ల నుంచి బయటికి పడడానికి, సంఘ సంస్కరణ చేయడానికి ఈ ఉద్యమాలు ఎన్నో దోహదపడ్డాయి. అలాగే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని పారద్రోవడానికి చాలా తమ వంతు పాత్ర కృషి చేశారు. సతీ సహగమనం అది అంతటి దురాచారం. భర్త చనిపోతే భార్య కూడా చేతి మీద కాలిపోవడం, ప్రాణత్యాగం చేయడం చాలా అమానుషంతో కూడింది. అలాగే వరకట్నం, బహుభార్యాత్వం, ఒక వ్యక్తి ఎక్కువ మంది మహిళల్ని వివాహం చేసుకోవడం, బాల్య వివాహాలు. అతి దారుణమైన విషయం ఏంటంటే బాల్య వివాహాలు. చిన్న పిల్లల్ని పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇచ్చి వివాహం చేసేవారు. ఆ వయసు ఉన్నవాడు ఒక 10 సంవత్సరాల తర్వాత వయసు పెరిగి చనిపోతే ఈ భార్య చిన్నపిల్ల అప్పుడు యుక్త వయసుకు వచ్చేది, ఆవిడేమో విడోగా మారిపోయేది. ఆ విడోని సమాజం పట్టించుకునేది కాదు. ఇటువంటి దురాచారాలతో కూడా సమాజాన్ని సంస్కరించిన వాళ్ళు ఎవరంటే ఈ సాంఘిక మత సంస్కరణోద్యమాలు పాల్గొన్న వీళ్ళందరూ, మనం చెప్పుకున్న వీళ్ళందరినీ ఖచ్చితంగా భారత సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజల ఆలోచన ధోరణులలో అనేక మార్పులు తీసుకొచ్చారు. దాని అన్ని చెప్పడంలో ఎటువంటి మనం పడక్కర్లేదు. నెక్స్ట్ పాశ్చాత్య విద్య. ఈ పాశ్చాత్య విద్య కూడా భారతీయులలో జాతీయోద్యమ ఆవిర్భావానికి ఖచ్చితంగా దోహదపడిందని చెప్పవచ్చు. ఈ పాశ్చాత్య విద్య ప్రోత్సహించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆయన విదేశాల్లో చదువుకున్నాడంతో ఆ విధంగా పాశ్చాత్య విద్యని ప్రోత్సహించడానికి ఆయన కృషి చేయడం జరిగింది. మన లార్డ్ మెకాలే, ఆయనే ఇంగ్లీష్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మెకాలే విద్యా వ్యవస్థ ద్వారా అనేక మంది భారతీయులు విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏ విధంగా అనుభవిస్తున్నారు,
అలాగే హాబ్స్, లాక్, రూసో, గ్రీన్, జేమ్స్ మిల్, ఎడ్మండ్ బర్గ్ వీళ్ళ యొక్క రచనలు చదివి స్వేచ్ఛాభావాలు అలవాటు చేసుకొని భారతదేశంలో కూడా ఇటువంటి భావాలు ఉండాలి. బ్రిటిష్ వారు పరిపాలించినంత కాలం మన దేశానికి ఈ స్వేచ్ఛాభావాలు అనేవి ఉండవు. కాబట్టి భారతీయులకి స్వేచ్ఛ కావాలంటే ఈ మనంతా ఒక్కటవ్వాలి అన్న జాతీయ భావాలు ఖచ్చితంగా వీళ్ళు రేకెత్తించడం జరిగింది. అంతేకాకుండా ఇటలీ, జర్మనీ ఆ కాలంలో ఏకీకరణ ఇటలీ కూడా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. జర్మనీ కూడా అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. మ్యాజనీ అలాగే నాయకత్వంలో ఇటలీ బిస్మార్క్ నాయకత్వంలో జర్మనీ అలాగే ఇటలీ ఏకీకరణ జరిగింది. ఆ ఏకీకరణ ఉద్యమాల ప్రభావం కూడా భారతీయ ఎడ్యుకేటెడ్ వర్గం మీద తీవ్రమైన ప్రభావం చూపడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం, అమెరికా స్వాతంత్ర ప్రకటన ఇవి కూడా ఈ విద్యార్థికులైన భారతీయుల మీద ప్రభావం చూపించి తత్ఫలితంగా భారతీయులలో జాతీయ భావాలు రేకెత్తించడానికి ఖచ్చితంగా ఈ పాశ్చాత్య విద్య దోహదపడిందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. తరువాత లిట్టన్ విధానాలు. అప్పటి పాలకుడు లిట్టన్ భారతీయ వ్యతిరేక విధానాలు అనేకం ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే ఆర్మ్స్ యాక్ట్ అంటే ఆయుధాలు కలిగి ఉండడం. ఈ భారతీయులు ఆయుధాలు కలిగి ఉండకూడదు అని ఒక చట్టాన్ని తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్రిటిష్ వారు ఆయుధాలు కలిగి ఉండదు. ప్రాణరక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళకి ఆయుధాలు ఉండవచ్చు, భారతీయులు మాత్రం ఎట్టి పరిస్థితులను ఆయుధాలు వాడకూడదు, ఉపయోగించరాదు అని ఒక చట్టాన్ని తీసుకురావడంతో బ్రిటిష్ వారికి ఒక చట్టం, భారతీయులకు ఒక చట్టం అన్న ఆలోచన మేధావుల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఆలోచన రేకెత్తించింది. ఈ విధంగా తెల్లవాళ్ళకి ఒక చట్టం, భారతీయులకి ఒక చట్టం, మరో చట్టం, ఈ విధంగా రెండు రకాల చట్టాలు ఒకే దేశంలో రెండు రకాల చట్టాలు ప్రవేశపెట్టడంతో భారతీయుల్లో ఒక ఆలోచన అంటూ మొదలైంది. అంతేకాకుండా వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ పత్రికా చట్టం. ఈ పత్రికా చట్టం ద్వారా పత్రికల్ని అణిచివేసే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది లార్డ్ లిట్టన్. ఈయన పత్రికల ఏవైతే అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ భాషల్లో ఉండే పత్రికలు, ఈ పత్రికల్ని అణిచివేయడానికి పత్రికల్లో ప్రజల్లో ఒక ఆలోచన భావాల్ని రేకెత్తిస్తున్నాయి, స్వేచ్ఛా భావాలను రేకెత్తిస్తున్నాయి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక కథనాలు రాస్తున్నాయి. కాబట్టి వీటిని అణిచివేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ పత్రికా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఫలితంగా పత్రికలు చాలా వరకు వాటి స్వేచ్ఛ కోల్పోయాయి, వాటిని నిషేధించడం జరిగింది. ఈ విధంగా లిట్టన్ విధానాలు కూడా భారతీయులలో ఒక ఆలోచన రేకెత్తించాయి. అంటే ప్రజలకి, సామాన్య ప్రజలకి విజ్ఞానాన్ని ఎవరికి పాలన పట్ల విజ్ఞానం కలిగించేవి ఏమిటి? పత్రికల ద్వారా ప్రజలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తెలుసుకుంటారు. అది ప్రజల మంచి కోసం చేస్తుందా, పాలకుల మంచి కోసం చేస్తుందా నిర్ణయించుకోవడానికి, తద్వారా ఒక ప్రజాభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ వారికి ఇటువంటి స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా ఇష్టం లేక పత్రికల మీద ఆంక్షలు విధించడానికి లిట్టన్ ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ భారతీయులలో బ్రిటిష్ వారి పట్ల ద్వేషభావాన్ని పెంచసాగాయి. తరువాత భారతీయులకి ఉన్నతోద్యోగాల నిరాకరణ 1857 అంటాం. 1857లో దాన్ని ఏమంటాం? సిపాయిల తిరుగుబాటు, మొదటి స్వాతంత్ర పోరాటం అంటాం. 1857 తర్వాత బ్రిటిష్ వారికి భయం కలిగింది. ఈనాటికైనా భారతీయులంతా అంతా ఏకమై బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమివేస్తారన్న భావన కలిగింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒక 1858 చట్టం ద్వారా కంపెనీ పరిపాలన అంతరించి భారతదేశ పరిపాలన అంతా ఎవరు స్వీకరించారంటే బ్రిటిష్ పార్లమెంట్ లేదా కింగ్ క్రౌన్ స్వీకరించడం జరిగింది. దాంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అంతరించిపోయింది 1858 చట్టం ద్వారా. అప్పుడు బ్రిటిష్ రాణి ఒక ప్రామిస్ చేయడం జరిగింది భారతీయులకి ఉన్నతోద్యోగాలు కల్పిస్తాము అని ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అది ప్రామిస్ చెప్పడమే తప్ప దాన్ని ఆచరణలో పెట్టలేదు. దీనికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఐసిఎస్ పరీక్షలు అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ అంటాం, అప్పుడు ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ అంటాం.
ఈ పరీక్షలు రాసే వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఈ పరీక్షని ఎక్కడ రాయవలసి వస్తుంది? ఇంగ్లాండ్లో రాయవలసి వస్తుంది. అంటే సామాన్యులకి అవి అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. అలాగే ఈ 1869లో ఐసీఎస్ సురేంద్రనాథ్ బెనర్జీ ఐసీఎస్ పాస్ అయిన ఐసీఎస్ పాస్ అయినప్పటికీ కూడా ఆయనకి ఏదో కారణం చెప్పిన ఆ పదవి దక్కకుండా బ్రిటిష్ వారు చేయడం జరిగింది. నెక్స్ట్ అరవింద్ ఘోష్, ఆయన కూడా ఐసీఎస్ పరీక్ష పాస్ అయినప్పటికీ కూడా ఆయనకి గుర్రపు స్వారీ రాదు అనే కారణంతో ఆయన్ని ఆ పరీక్షకి దూరం చేయడం జరిగింది. ఈ విధంగా విక్టోరియా మహారాణి ఏవైతే ప్రామిస్ చేస్తుందో భారతీయులకి ఉన్నతోద్యోగాలు కల్పిస్తాము అన్న ఆ వాగ్దానాన్ని కూడా బ్రిటిష్ వారు వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో శ్వేత జాతీయులు నల్ల జాతీయులు అనే భావన అనే ఆలోచన వాళ్ళకి నరనరాల్లో జీర్ణించుకోవడం వల్ల భారతీయులకి ఉన్నతోద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ విధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్, ఇటువంటి సంఘటనలు భారతీయులలో మన విద్యావంతుల్లో కాకుండా చదువుకోలేని వాళ్ళలో కూడా, అవిద్యావంతుల్లో కూడా ఆలోచనలు రేకెత్తించాయి. బ్రిటిష్ వారు భారతీయుల్ని ఒక విధంగా, అలాగే బ్రిటిష్ వారిని తెల్లవాళ్ళని ఒక విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనే భావన పెరిగి భారతీయులలో జాతీయ భావాలు రేకెత్తడానికి దోహదపడ్డాయి. నెక్స్ట్ ఎల్బర్ట్ బిల్ వివాదం. ఇంకొకటి ఏంటంటే అంటే అనేక ఇన్సిడెంట్స్, అనేక సంఘటనలు భారతీయుల మీద అంటే ప్రజల మీద ప్రభావం చూపించి వాళ్ళలో ఐక్యత తీసుకురావడానికి దోహదపడింది. అందులో మరొకటి అంటే ఎల్బర్ట్ బిల్. ఏమిటంటే ఎల్బర్ట్ బిల్? భారతీయులు మన దేశంలో బ్రిటిష్ వారిని విచారించే హక్కు భారతీయ లాయర్స్కి లేకుండా ఉండేది. కానీ ఎల్బర్ట్ బిల్ అనే ఆయన బ్రిటిష్ వారిని విచారించే అధికారం భారతీయులకి ఇవ్వడం జరిగింది. ఈ బిల్లుని బ్రిటిష్ వారు వ్యతిరేకించడం జరిగింది. అంటే చెడ్డవాళ్ళు ఏ విధంగా ఉన్నారో బ్రిటిష్ అధికారులలో మంచివాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. ఆ విధంగా ఎల్బర్ట్ అనే ఆయన భారతీయులకి విదేశీ ఆంగ్లేయుల్ని విచారించే అధికారాన్ని ఈ బిల్ ద్వారా కల్పించాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. ఈ సంఘటన కూడా విద్యార్థులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేక భావాలు పెరిగి ఈ జాతీయ భావాలు, అదే మనమంతా ఒకటి, మన కష్టాలకి బ్రిటిష్ వారి కావడం అన్న భావాలు వ్యాప్తి చెందడానికి ఇటువంటి సంఘటనలు దోహదపడ్డాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి వార్తాపత్రికలు. ఎస్, ఖచ్చితంగా ఈ సాంఘిక మత సంస్కరణోద్యమాలు భారతీయుల్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాయో, విద్యార్థులలో ఏ మార్పులు తీసుకొచ్చాయో, అలాగే సాధారణ ప్రజలు ఏ మార్పులు తీసుకొచ్చాయో ఈ పత్రికలు కూడా అదే రకమైన పాత్రని నిర్వహించాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమంటే హిందూ, ఇప్పుడు హిందూ తమిళనాడు వస్తుంది, హిందూ లీడర్, అమృతబజార్ పత్రిక, కేసరి, అలాగే ఆంధ్రపత్రిక, మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రపత్రిక ఇప్పుడు రావటం లేదు. అది కొన్నాళ్ళు ఒక 20 years బ్యాక్ని దాన్ని పబ్లికేషన్స్ ఆపేయడం జరిగింది. అనేక పత్రికలు అనేక రాష్ట్రాలలో అనేక ప్రాంతీయ భాషల్లో పత్రికలు సామాన్య ప్రజల్ని విద్యావంతులు చేయడంలో కీలక పాత్ర వహించాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అమృతబజార్ పత్రిక, అలాగే కేసరి, అలాగే హిందూ, ఆంధ్రపత్రిక, తెలుగులో ఆంధ్రపత్రిక, ఈ విధంగా అనేక పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వం చర్యలు ప్రజలకు ఉపయోగపడేవా, అదే పాలకులకు ఉపయోగపడేవా, అదే శాశ్వతమైన ప్రయోజనాలు ఉన్నాయా అన్న అనేక చట్టాలు చేయడం జరిగింది. నిరంకుశ చట్టాలు. ప్రజలు కూడా ఈ పత్రికల ద్వారా తమ ఆమోదాన్ని, వ్యతిరేకతని తెలపడానికి ఉపయోగపడుతుంది. ఈ పత్రికా కథనం ద్వారా ప్రజలకి విజ్ఞానాన్ని అందజేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల కోసం పనిచేస్తుందా, అదే బ్రిటిష్ వారి కోసం పనిచేస్తుందా అన్న భావాలు పత్రికల కథనాల ద్వారా, అనేక కథనాల ద్వారా, ఎడిటోరియల్స్ ద్వారా సామాన్య ప్రజల్ని విద్యావంతులు చేయడంలో చాలా దోహదపడ్డాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా పత్రికలు కీలక పాత్ర వహించాయి. నేటికి కూడా అనేక దేశాలలో ప్రభుత్వాలు మారిపోతున్నాయంటే ఖచ్చితంగా ఆ దేశాలలో పత్రికలు నిర్వహించే పాత్ర. మన దేశంలో 1985లో
మన ప్రధానమంత్రి, అప్పటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ఆయన ఓడిపోవడానికి కూడా కారణం ఏమిటంటే ఖచ్చితంగా ఆ, పత్రికలు విభజించిన పాత్ర. కాబట్టి జాతీయోద్యమంలో పత్రికలు అమోఘమైన పాత్రని నిర్వహించాయని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అన్ని అవసరాలు ఏంటంటే బ్రిటిష్ పాలన, బ్రిటిష్ సామ్రాజ్యతత్వం, రవాణా సౌకర్యాలు, బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు, అలాగే పాశ్చాత్య విద్య ఖచ్చితంగా, అలాగే సాంఘిక మత సంస్కృతోద్యమాలు, లిట్టన్ విధానాలు, భారతీయుల భారతీయులకు ఉన్నతోద్యోగాల నిరాకరణ, ఇల్బర్ట్ బిల్లు, వార్తాపత్రికలు, వీటి యొక్క ప్రభావం ద్వారా ప్రజలలో ఒక చైతన్యం కలిగింది. భారతీయులు పడే అనేక కష్టాలకి బ్రిటిష్ పాలనే కారణం. కాబట్టి వీళ్ళ పాలనని అంతమొందించాలి అన్న ఆలోచన రేకెత్తడానికి ఖచ్చితంగా ఈ అంశాలు దోహదపడ్డాయని చెప్పవచ్చు. చివరికి 1885లో ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో WC బెనర్జీ అధ్యక్షతన డిసెంబర్ 28న బొంబాయిలో కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏఓయు బ్రిటిష్ అధికారి, సివిల్ సర్వీస్ అధికారి, ఆయన ఆధ్వర్యంలో WC బెనర్జీ అధ్యక్షతన డిసెంబర్ 1885లో డిసెంబర్ 28న ముంబైలో మొట్టమొదటి సమావేశం కాంగ్రెస్ ఏర్పడింది. మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశానికి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 72 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ విధంగా కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుండి 1885 నుంచి 1947 వరకు 1947 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఇవి 1885 నుంచి 1905 వరకు, 1905 నుంచి 1920 వరకు, 1920 నుంచి 1947 వరకు 3 దశల్లో ఈ ఉద్యమాల్ని నిర్వహించడం జరిగింది. ఈ 3 దశలలో నిర్వహించిన ఉద్యమాల్ని మితవాద యుగం, అతివాద యుగం, గాంధీయుతం యుగంగా భావిస్తాం. మనం ఆ 3 యుగాల గురించి మళ్ళీ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం భారతదేశం కోసం పోరాటాలు సాగించి చివరికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రాన్ని సిద్ధించడానికి దోహదపడిందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. దీంతో ఈ టాపిక్ ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్తో రేపు కలుసుకుందాం.